ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు. గ్లోరీ. ప్రార్థించుచుంటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీవు. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమున మెస్సయ్యా యేషువా. ప్రార్థించమంటివి గ్లోరీ, నీ నామమున మెస్సయ్యా యేషువా. హల్లెలూయా. పిల్లరా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. కాబట్టి ఆయన రాజ్యమును మీరు ఎదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడునని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసాం కనుక ఆయన సహాయం చేయగలడని నమ్ముతున్నాం. ఎందుకంటే మనము ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా మనం ఉన్నాం. అందుకనే మనం ఏదైనా ఆయన అడిగినప్పుడు ఆయన మనల్ని మనకు దయచేశాడని విశ్వాసము ఉండాలి. ఆయన నా మనిస్తాడు. ఇప్పుడు నీవు ఉండవు, రాబో గుర్తుడు నన్ను తప్పించిన ఆయన అని, నాకు ఆ రాజ్యం కావాలని ఆయన అని అడిగేవనుకోండి, అప్పుడు నువ్వు నమ్మాలి ఆయన ఇస్తాడని. ఆయన ఇచ్చాడని నువ్వు దాన్ని ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి, పొందుకున్నట్టుగా ఉండాలి. వర్తమానం విన్నావు నాయన, నేను ఎవరి వల్ల కూడా, ఒకవేళ నా ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను త్రావు తప్పించేవాళ్ళు అవ్వచ్చు, చెప్పలేం. నీ భర్త నిన్ను త్రావు తప్పించవచ్చు, ఈ త్రావు నుండి నేను లోక త్రావులోకి తీసుకుపోవచ్చు. లేకపోతే నీ పిల్లలు ఈ త్రావులో నుండి లోక త్రావులో నిన్ను తీసుకుపోవచ్చు. లేకపోతే నీ భార్య నీ వర్తమానానికి విరోధంగా మాట్లాడి ఒకవేళ నిన్ను త్రావు తప్పించవచ్చేమో. లేకపోతే సంఘంలో వాళ్ళ గురించి ఎవరో గురించి విరోధంగా నీకు చెప్పి నిన్ను త్రావు తప్పించవచ్చేమో. నీ భర్త కూడా అలాగే నిన్ను త్రావు తప్పించవచ్చేమో. నీ పిల్లలు నిన్ను అలాగ త్రావు తప్పించవచ్చేమో. అందువల్ల ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒకరు కొనుగోబడతారు, ఒకరు విరవబడతారని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబమే రక్షించబడుతుంది. జాగ్రత్తగా లేకపోతే ఆ కుటుంబం నుండి ఒకరు వెళ్ళిపోతారు, కొంతమంది విడవబడతారు. లేదా కొంతమంది వెళ్ళిపోతే కొంతమంది విడవబడతారు. మనకు తెలీదు. ఏదైనా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు మాత్రమే, వారిని ఎవరు కూడా త్రావు తప్పించలేదు. వారు ఆల్రెడీ వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. ఎవరి పేర్లు అయితే రాయబడలేదు అనుకోండి, వారిని మాత్రమే సాతానుడు ఎవరొకరిని ఉపయోగించి ఈ వేకు నక్షత్రం యొక్క త్రావులో నుండి తప్పించేస్తాడు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు లేకపోతే వాళ్ళు చివరి వరకు ఆయన సన్నిధికి ఆ మధ్యాకాశాన్ని చేరే వరకు కూడా రాలేరు. అందువల్లనే పిల్లారా, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములు ఎవరి పేర్లు రాయబడ్డాయో వారి ఆ పట్టణంలోని ప్రవేశిస్తారని, నిషిద్ధమైనదైన అపవిత్రమైనది ఏది కూడా ప్రవేశించదని. కాబట్టి ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, ఈ మార్గంలో నిలుస్తారు. ఇంకా చివరి వరకు కూడా తుదమట్టుకు కూడా యెహోషువ కాలేబులు అని ఆ మార్గంలో నిలుస్తున్నారంటే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటారు. వాళ్ళు నిలబట్టలేదనంటే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో. వాక్యం వింటా ఉంటారు కానీ మారరు వాళ్ళు. వాక్యం వింటా ఉంటారు కానీ పశ్చాత్తాపడరు. వాక్యం వింటా ఉంటారు కానీ బాప్తిజం తీసుకోరు. వాక్యం వింటానే ఉంటారు కానీ పరిశుద్ధాత్మని అంటే బాప్తిజం మంది పరిశుద్ధాత్మ పొందుకోరు. వాక్యం వింటానే ఉంటారు కానీ లోకాన్ని వదిలిపెట్టరు, లోకాశలు వదిలిపెట్టరు, లోక స్నేహాలు వదిలిపెట్టరు, లోక ఆశలు వదిలిపెట్టరు, ఏం వదిలిపెట్టరు. అలాగొచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ ఇలాగే ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు లేనట్టు. అలా కాకుండా ఆ వాక్యని మార్పు చెందుతూ పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందుతూ కన్నీరు గారుస్తూ రక్షణ పట్ల రాజ్యం పట్ల ఆపేక్ష కనపడుతుంది అనుకోండి. వాళ్ళలో ప్రార్థించాలని ఆపేక్ష, ఎత్తబడాలని ఆపేక్ష, పరలోకం రావాలని ఆపేక్ష. అలాంటి వాళ్ళు
వీళ్ళు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. కానీ కొంతమంది ఉంటారు, వాక్యం వింటారు, ఏ ఆపేక్ష ఉండదు, బాప్తిజం పొందాలని ఆపేక్ష ఉండదు, ఏదో అందరితో పాటు వచ్చేస్తారు అంతే. రక్షణ పొందాలని ఆపేక్ష ఉండదు, మారు మనసు పొందాలని ఆపేక్ష ఉండదు, లోక స్నేహాలు వదిలిపెట్టాలని ఆపేక్ష ఉండదు, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని ఆపేక్ష ఉండదు, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ఆపేక్ష ఉండదు. అలాగా కూర్చుని విని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతకాలం ఆ విధంగా ఉంటావు నువ్వు ఆలోచించి, ఎంతకాలం ఆ విధంగా గడుపుతావో నువ్వు ఆలోచించేయాలి. ఒకవేళ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన శిక్షించైనా ఆయనే పశ్చాత్తాపాన్ని కలుగు చేసి ఆయన నామం దగ్గరికి రాజ్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నామం ఇస్తాడు. అందువల్లే ఆ నామంలో బాప్తిజం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలి. ఈనాడు చాలా మంది నామంలో బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దాన్ని పోగొట్టుకున్నారు. అందుకనే వాడి రాజ్యంలో రాలేకపోతున్నారు, ఈ వర్తమానం దగ్గర రాలేకపోతున్నారు. కాబట్టి పిల్లరా, మనం ఈ చివరి కాలంలో చాలా ధన్యులమై ఉన్నాం. కాబట్టి వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయండి. ఆయన పని చేయడం అనేది కూడా చాలా ధన్యత. ఆయన కార్యాలు పరిచర్య చేయడము, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడము, ఆ విధంగా ఇవన్నీ కూడా పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడము, ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క వాక్యము ఇతరులతో పంచుకోవడం, ఇతరులకు తెలియచేయడం, ఇతరులకు పంపించడం, ఇవన్నీ కూడా మంచి పనులు. అది ధన్యతతో కూడినటువంటి గొప్ప పనులవి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము వర్తమానంలోకి వెళదాం. మనము ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా. పాతాళములకు దిగిపోయేది ఎవరు అని వర్తమానము మనం నేర్చుకుందాం. పిల్లారా, మనము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. యావే ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను సర్వశక్తిమంతుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరోబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకనంటే తీర్పు తీర్చడానికి ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆయన యొక్క వధువు అనంటే ఆమె దరిద్రురాలు అని వాక్యం చెప్తా ఉంది. బెదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ దరిద్రులు నిత్యము మరోబడరు, కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకొనబడతారు. వారు యొక్క నిరీక్షణాస్పదం అంటే రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారిని ఆయన రక్షించువాడుగా ఉన్నాడని, అందుకొరకే ఆయన వచ్చాడని మనము చూడగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే
ఈ పాతాళానికి దిగిపోయేది ఎవరు అని అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఎవరనంటే దుష్టులను, అంటే ఈ లోకములో ఉన్న వారు కానీ మత్స్యాగ సంఘాలలో వారు కానీ ఆ దుష్టులను, ఆ తరువాత ఇంకో గుంపు ఏమిటంటే సర్వశక్తివంతుని మరిచిపోయే జనులు. సర్వశక్తివంతుని గురించి వింటారు కానీ, ఆ వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళకి అంత శ్రద్ధ ఉండదు. వారు ఆ వాక్యాన్ని గురించి విని వాళ్ళు మర్చిపోతుంటారు, ఆయన్ని మర్చిపోతుంటారు. ఆయన మర్చిపోవడం అన్నా వాక్యమును మర్చిపోవడం అన్నా ఒకటి. వీరు పాతాళమునకు దిగిపోతారని వాక్యము చెప్తా ఉంది. ఎవరు పాతాళానికి దిగిపోతారయ్యా అని అంటే వాక్యమును మర్చివారు. వాళ్ళు వింటారు కానీ వాళ్ళు వెంటనే ఏమైపోతుంటారు చెప్పండి? కొన్ని రోజులకు కానీ వెంటనే కానీ మర్చిపోతుంటారు. ఈ వాక్యమును మర్చిపోయేవారును వీళ్ళు ఏమైపోతారు అంటే పాతాళంలోకి దిగిపోతారు అని చెప్పాడు ఆయన. యావే ప్రత్యక్షమాయను, తీర్పు జరిగినది అంటున్నాడు అక్కడ. ఆ రోజుల్లో అప్పుడు ఆ మాటలవి. ఈనాడు మనం ఆ తీర్పు దినములో మనం ఉన్నాం కనుక ఇప్పుడు ఆయన వధువు స్మరణ సంఘము చూడండి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడివి అంటున్నాడు. కాబట్టి ఆయన వధువుని రక్షించడానికని, అలాగే దుష్టులని ఆయన మరిచిన వారిని శిక్షించడానికని ఆయన వచ్చినటువంటి ప్రత్యక్షమైనటువంటి యావేగా ఆయన ఉన్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఒక మాట రాయబడింది. అది ఏమిటనంటే చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మీరు ఒకసారి చదవండి. బురద లేకుండా జమ్ము వెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలచునా, అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటి కంటే త్వరగా వాడిపోవును. సర్వశక్తిమంతుని మరుచువారి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్థకమగును, అతని ఆశ భంగమగును. కాబట్టి ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుని వాక్యాన్ని విని ఆ పనుల్లో పడిపోయి ఈ పనుల్లో పడిపోయి కిందకి వెళ్ళగానే ఆ యొక్క ఏదో ఒక మాటల్లో పడిపోయి ఆ వాక్యాన్ని మర్చిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని మర్చిపోయి మళ్ళా ఆయన ఎరగక ముందు, ఈ ఒక్క వర్తమానం ఎరగక ముందు, రక్షణ పొందక ముందు, అనగా బాప్తిజం పొందక ముందు ఎలా జీవించారో, ఎలా మాట్లాడారో, ఎలా ఆలోచించారో, ఎలా నడిచారో అలాగే నడుస్తుంటారు. వాక్యం వినేసి ఏమైపోతారు చెప్పండి? వాక్యాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధం వాటి గురించి విచారిస్తూ బాధపడుతూ, భర్త గురించో పిల్లల గురించో, లేకపోతే ఈ యొక్క లోక సంబంధం వాటి గురించో ఏటి గురించో బాధపడుతూ ఆ బాధలలో ఆ విచారాలలో ఏమైపోతారంటే వాక్యాన్ని మర్చిపోతుంటారు. కాబట్టి పిల్లరా, అలాంటి వాళ్ళని ఏం చెప్తున్నాడంటే ఆయన వాక్యం మర్చిపోయేవాడు. వాక్యం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆ మాటలు ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉండాలి. కానీ వీళ్ళకి ఆ వాక్యం గుర్తుకు రాదు. కానీ వాళ్ళ భర్త అస్తమానం గుర్తుకు వస్తుంటాడు, లేకపోతే వాళ్ళ భార్య అస్తమానం గుర్తుకు వస్తుంటుంది, లోకంలో వాళ్ళ అస్తమానం గుర్తుకు వస్తుంటారు, లోకంలో స్నేహితులు అస్తమానం గుర్తుకు వస్తుంటారు, లేకపోతే లోక సంబంధ విషయాలు పదే పదే గుర్తుకు వస్తుంటాయి తప్ప వాక్యం జ్ఞాపకానికి రాదు. వాక్యం వాళ్ళకి ఏమి రాదు చెప్పండి? గుర్తుకి రాదు. ఎవరికి వాక్యం గుర్తుకు వస్తుంది? విన్న వాక్యాన్ని గురించి ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో, నీకు వాక్యం ఎందుకు ఇవ్వబడింది? ఆ విధంగా వాక్యం కోసం ప్రార్థన చేసుకోవాలి. కానీ నువ్వేం వాక్యం గురించి ప్రార్థన చేయవు. నేను త్రావు తప్పిపోకుండా నాకు సాయం చేయనాయనని నువ్వు వచ్చే వారం దాకా అలా ప్రార్థన చేసుకుంటున్నావు అనుకోండి, అనుదినము కూడా అనుక్షణము కూడా మంచిదే. కానీ నువ్వేం చేస్తావంటే ఆ వర్తమానం ఇక్కడే మర్చిపోతాం, ఇక్కడే వదిలేస్తాం. ఆ టైప్ వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట ఆయన. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే పాతాళమునకు దిగిపోతారని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి వారు అని అంటే జమ్ము లాంటి వారు, వాళ్ళు రెల్లు లాంటి వాళ్ళు. జమ్ము చూడండి,
లేకపోతే రెల్లు చూడండి, నీళ్ళల్లో పెరిగిపోతూ ఉంటుంది, చెరువుల దగ్గర ఒడ్డు మీద పెరిగిపోతూ ఉంటుంది. కోయబడక ముందు చాలా పచ్చగా కనపడుతుంది అనమాట. అది చాలా పచ్చగా ఉంటుంది. కానీ కోసిన తరువాత నిదానంగా ఏమి ఎండిపోదు. ఎండిపోవడానికి వారం రోజులు 10 రోజులు ఏమి టైం తీసుకోదు, త్వరగా ఎండిపోద్ది అనమాట. మరుసటి రోజు కల్లా ఎండిపోవచ్చు, అంత త్వరగా ఎండిపోద్ది అనమాట. ఈ వాక్యాన్ని మరిచిపోయేవాళ్ళు అలాంటి వాళ్ళని చెప్పాడు ఆయన. వాక్యమును మరిచేవారు కూడా అట్టివారే. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని మర్చిపోయి నీళ్ళలాగా నువ్వు నడుస్తున్నావనంటే, లోకస్తుల్లాగా నువ్వు తిరుగుతున్నావనంటే, రోడ్లంట ఊరి మీద తిరుగుతున్నావనంటే, ఏమిటి చెప్పండి? పని పాట లేకుండా లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఈ విధంగా వాక్యం గుర్తుకు లేకుండా, వాక్యం గుర్తుకు రాకుండా, వాక్యాన్ని మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, బుధవారం ప్రార్థన మర్చిపోయి, శనివారం ప్రార్థన మర్చిపోయి, ఈ రోజున ఆదివారం అనే విషయం కూడా మర్చిపోయి, ఆయన కార్యాలు మర్చిపోయి, ఆయన పనులు మర్చిపోయి, ప్రియులారా సర్వశక్తిమంతుణ్ణి మనం ఎప్పుడు కూడా మరవకూడదు. మరిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకని ప్రార్థన నువ్వు మరవు. కాబట్టి ఇక్కడ దుష్టులను ఆయన మరచువారును పాతాళానికి వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ వాక్యం వింటుండొచ్చు, విన్నంత మాత్రం పరలోకానికి ఏమి రావు. విన్నంతమా వినాలి, దాన్ని గైగొన్నప్పుడే. అందుకని మర్చిపోయే వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్యాన్ని గైగొనలేడు. విన్నదే విన్నట్టు మర్చిపోతూ ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని ఏం చేయలేడు చెప్పండి? గైగొనలేడు. మాట ఎందు క్రియ ఎందు సమస్తం ఆయన నామం పేరట చేయలేడు, మర్చిపోతాడు, ఎప్పుడో మర్చిపోతాడు. ఈ మాటను బట్టి చూస్తే చాలామంది మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, చాలామంది పాతాళానికి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. దుష్టులతో పాటు ఈ మర్చిపోయేవాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళిపోతారని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే వాక్యం పట్ల వాళ్ళకి జాగ్రత్త ఉండదు. ఎక్కడ మర్చిపోతానో అనే ఒక భయం ఉండదు. ఎక్కడ మర్చిపోతానో ఆయన మాటలు అని అస్తమాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండరాళ్ళు. నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా ఉంటారు. కాబట్టి వర్తమానం పట్ల, వాక్యం పట్ల వాళ్ళు పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మర్చిపోతానని పదే పదే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండరు. కాబట్టి ఈ విధంగా ఉండనటువంటి బాపదంతా ఏమైపోతానంటే విడిచిపెట్టబడి శ్రమకాలంలో శ్రమల పాలి ఆ తర్వాత ఏమైపోతారంటే పాతాళానికి దిగిపోతారు. కాబట్టి పిల్లారా, అందువలన వాక్యముని మరిచేవారు ఆ విధమైన పరిస్థితిని పొందుకుంటారు. అందుకనే చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మీరు ఒకసారి చదవండి. చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోతారు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే వాక్యం విని మరిచిపోయేవారు. వాక్యం విని మరిచిపోయేవాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా ఎండిపోతారు, త్వరగా పడిపోతారని దాని భావం బైబిల్లో కనుక మనం చూస్తే. వాక్యం వాళ్ళ హృదయంలో ఉండదు కాబట్టి వాక్యాన్ని మరిచిపోయే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? త్వరగా వాక్యాన్ని మీరిపోతుంటాడు, వాక్యాన్ని నుండి పడిపోతాడు, వాక్యం నుండి పడిపోతాడు. ఒక వ్యక్తి మెట్ల మీద ఎలా పడిపోతాడు, ఒక వ్యక్తి నేల మీద నుంచి ఎలా పడిపోతాడు, ఒక వ్యక్తి బల్లెక్కాడు అనుకోండి దాని నుంచి ఎలా పడిపోతాడు, కింద బల నుండి దూరం అయిపోతాడు. అలాగే ఇక్కడ కూడా వాక్యం మీద నుండి పడిపోతాడు. త్వరగా ఎవరు పడిపోతారు అని అంటే, ఎవరు ఎండిపోవడం అన్నా పడిపోవడం అన్నా ఒకటే. ఎండిపోవడం అన్నా పడిపోవడం అన్నా ఒకటే. వాక్యాన్ని గుర్తుంచుకున్న వ్యక్తి, వాక్యాన్ని మర్చిపోయిన వ్యక్తి పడిపోవడం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు పాపాలు ఎప్పుడు ఎవరు ఏమన్నారో, ఎవరైనా కానీ నింద మోపినా, తెలియక వాళ్ళేదన్నా అన్నా కానీ అలాంటివి బాగా గుర్తుపెట్టుకుంటారు చాలామంది. ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు మాత్రము చాలామంది బాగా గుర్తుపెట్టుకొని అవే గుర్తుకొస్తుంటాయి వాళ్ళకు.
ఎదుటోళ్ళ తప్పులు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటాయి. అవి మాత్రం బాగా అస్సలు మర్చిపోరు. వాక్యమైనా మర్చిపోతారు, మెస్ అయినంత మర్చిపోతుంటారు. ఈ బాపతే దుష్టులు. నువ్వు కూడా వాక్యాన్ని మర్చిపోయి వాళ్ళన్న మాటలో వీళ్ళన్న మాటలో లోకమో అవో ఇవో జ్ఞాపకం తెచ్చుకుంటూ అవి నీ తలంపులకు వస్తున్నాయి అనుకోండి, ఆయన వాక్యం తలంపుకు రావట్లేదు అనుకోనండి, నీవు ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆ యొక్క గడ్డి వలె ఎండిపోయే త్వరగా ఎండిపోయేటువంటి, త్వరగా ఇందాక మనం యోబు గ్రంథంలో మనం చూసాం, త్వరగా ఎండిపోయేటువంటిది, త్వరగా ఎండిపోయే గడ్డి. ఎందుకు అనంటే వాక్యం విని మరుచువారు కూడా అట్టివారే అన్నాడు. వాక్యం విని మరుచువారు కూడా అట్టివారు త్వరగా పడిపోతారు. ఇక్కడ కూడా వాక్యం వినేటువంటి వారు, దాన్ని మర్చిపోయేటువంటి వారు త్వరగా పడిపోతారు. బైబిల్లో మోషే కాలంలో కూడా సర్వశక్తిమంతుడు ఐగుప్తు దేశంలో చాలా అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. వాళ్ళు ఐగుప్తులో ఇజ్రాయేల్కి చాలా మేలు చేశాడు ఆయన. ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు ఉన్నా కానీ వీళ్ళకి ఏ శ్రమ తగలకుండా వాళ్ళు గృహాలకి ద్వారబంధాలకి అనగా ద్వారబంధాలకి నిలువుకమ్మికి అడ్డుకమ్మికి ఆ యొక్క రక్తమును పూశారు, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని. ఏ కీడు కూడా వాళ్ళకి సమీపించకుండా సర్వశక్తిమంతుడు వాళ్ళని ఆ విధంగా కాపాడాడు. అలాంటి గొప్ప కార్యాలు వాళ్ళు చూశాడు. యావే అబ్రాహాము యొక్క ఎలోహిం, ఇస్సాకు యొక్క ఎలోహిం, యాకోబు యొక్క ఎలోహిం అయిన వాడు మనల్ని విడిపించుట కొరకు ఈ ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకొని వెళ్ళడానికి, అనగా వాగ్దాన భూమికి తోడుకొని వెళ్ళడానికి మనకు ఒక మోషేని ఆయన పంపించాడు అని ఎరిగి ఆ మోషే మాటను బట్టి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన తరువాత ధర్మశాస్త్రం కూడా విన్నారు. అన్నీ విన్నా కానీ వాళ్ళు ఆయన చేసిన కార్యాలు మర్చిపోయేవాళ్ళు, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయారు, ఆయన బోధించిన ఆ ధర్మశాస్త్రాన్ని కూడా మర్చిపోయేవారు. ఆ మర్చిపోయేవారు కాబట్టి వాళ్ళు త్వరగా పడిపోతూ ఉండేవారు. అప్పటి వరకు బాగానే ఉంటారు చాలామంది, అప్పటి వరకు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, ఏమండి చాలా చక్కగా అందరితో పరిచర్య చేస్తూ ఉంటారు, మర్యాద చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తున్నట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళు హృదయంలో వాక్యం మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మందిరంలో కానీ ఇళ్ళ దగ్గర కానీ చాలా చక్కగా కనపడుతూ ఉంటారు, పచ్చగానే కనపడతారు. కానీ త్వరగా పడిపోయి త్వరగా ఎండిపోతుంటారు, త్వరగా కోయబడుతుంటారు. ఆ ద్రాక్షవల్లిని తీగ ఎలా కోయబడుతుందో అలా త్వరగా పడిపోయి త్వరగా ఏమైపోతుంటారు చెప్పండి, ఎండిపోతుంటారు అన్నమాట. అందుకని అప్పటి వరకు మనం అది ఎలాంటిదనంటే, మొన్న ఒక ఆవిడ ఉంది మా ఇంటికి పైన, నిన్న కనపడింది అన్నారు అందరూ, రాత్రి కూడా అందరితో మాట్లాడిందండి, తెల్లారి ప్రాణం. ఇదేంటి నిన్న అందరూ అంటున్నారు మాతో మాట్లాడిందండి, నిన్న ఎలా ఉన్నారేంటి అని అడిగిందండి, నిన్న మమ్మల్ని ఒక మజ్జిగ చుక్క అడిగిందండి అంటున్నాను. ఇది తెల్లారికి ఇలాగ అయిపోయిందండి, ఇదేంటండి. ఆ ఆవిడ అంటుంది మంచి చావు, ఎవరి చేత ఏం చేయించుకోకుండా చచ్చిపోయింది, మంచి చావు. నేను అనుకున్నాను మంచి చావే కావచ్చు భూమి మీద, ఎవరి చేత ఏం చేయించుకోకుండా. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో అది ఎవరైనా ఆలోచిస్తున్నారా, అది ఎవరైనా విచారిస్తున్నారా? ఏం విచారించడం వల్ల. కాబట్టి ఒక వ్యక్తి నేను కనపడిపోయి మరుసటి రోజుకి ఎలా చచ్చిపోతున్నారు మనుషులు, అలాగే ఆత్మీయంగా కూడా వీళ్ళు వాక్యాన్ని మరిచిపోయేటటువంటి వారు, వాక్యమును జ్ఞాపకం వస్తూ ఉండాలి ప్రతి విషయంలో. ఆ జ్ఞాపకం రాకుండా మర్చిపోతున్నటువంటి వారు ఉన్నారే, వారు కూడా త్వరగా పడిపోయేటువంటి స్వభావం కలిగిన వారు, త్వరగా మాట తూలిపోతుంటారు, త్వరగా వాక్యం మీరిపోతుంటారు. వింటుంటారు, మర్చిపోయి మీరిపోతూ ఉంటారు. లోకంతో సహవాసం చేయకూడదు, వింటారు, మీరిపోతుంటారు. మీకు అర్థమవుతుందండి. కోపం ఉండకూడదు అని వింటారు, పడతానే ఉంటారు. సహనం కలిగి ఉండాలని వింటారు, సహనం కలిగి ఉండరు. వాక్యం మర్చిపోతుంటారు అన్నమాట. ప్రార్థన చేసుకోవాలని వింటారు, ప్రార్థన చేసుకోవాలని ఉండదు, మాట మర్చిపోతారు.
అలాగ వాక్యం విని ఏమైపోతుంది, గర్వంగా ఉండకూడదని వింటారు, తగ్గించుకొని ఉండాలని వింటారు, కానీ దాన్ని మర్చిపోయి గర్వంతోనే జీవిస్తుంటారు. లోకాశలు కలిగి ఉండకూడదని వింటారు, దాన్ని మర్చిపోయి లోకాశలతోనే జీవిస్తుంటారు. ఏమండి, ఆ విధంగా విని కూడా దాని ప్రకారం నడవకుండా ఉంటారు. చూసారా, వాళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి, మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు అని వాక్యము చెప్తా ఉంది. చూడండి పిల్లరా, మీరు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే, మన పితరులు యావే ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి. ఇక్కడ చూడండి, తమ పితరులు యావే ఆజ్ఞలు అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలను వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు వ్యభిచరించి వాటిని నమస్కరించి. ఎందుకు అలా జరిగింది, త్వరగా ఎందుకు పడిపోయారు చెప్పండి, త్వరగా తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయారు చెప్పండి, త్వరగా ఎండిపోయారంట వాళ్ళు. ఎందుకంటే వాక్యమును విని మర్చిపోయారు. వాళ్ళు విగ్రహారాధన చేయకూడదనే మాటే మర్చిపోయారు. అందుకనే అలాగే విని మరిచేవాడు ఎలా అంటాడంట, పచ్చగా కనబడి ఎండిపోయేటటువంటి వాడంట. అలాంటి వాడు త్వరగా ఎండిపోతాడు, త్వరగా పడిపోతాడు అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు ఏం ఆలస్యమేమో అవ్వలేదు, త్వరగా ఏమైపోయారు చెప్పండి, ఆ యొక్క మార్గం నుండి తొలగిపోయి ఇతర దేవతల్ని వాళ్ళు అనుసరించారని కనబడుతుంది. కారణం ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేశారు విగ్రహారాధన? ఇజ్రాయిలు ఐగుప్తు నుండి బయటకు వస్తూ అనేటి వాళ్ళు త్వరగా పడిపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు సర్వశక్తిమంతుని మర్చిపోవడమే. వాళ్ళు సర్వశక్తిమంతుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి వెంటనే ఏదైనా కనబడి ఎవరైనా విగ్రహారాధన వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మీకు అన్నీ అనుకునేవి జరుగుతాయి అనగానే వెంటనే దాంట్లో పడిపోతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పినా ఆ మాటలో పడిపోతున్నారు, ఎవరైనా కనబడిందంటే ఆ మాటలో పడిపోతున్నారు. కారణం ఏమిటండి, వాళ్ళకి వాక్యం గుర్తుంటలేదు. వాక్యం జ్ఞాపకం ఉందనుకోండి, మనం విగ్రహారాధన చేయకూడదు. 3 రీతులు ఉన్నారు చూడండి, వాళ్ళకి వాక్యం మర్చిపోవట్లేదు. వాక్యం వాళ్ళకి జ్ఞాపకం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చి మీరు విగ్రహారాధన చేస్తేనే తప్ప, లేకపోతే మిమ్మల్ని అగ్నిలో పడవేస్తాం అనగానే వాళ్ళు అన్నారు మేము విగ్రహారాధన చేయమన్నారు. కారణం ఎందుకంటే వాళ్ళకి వాక్యం గుర్తుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు, పడిపోలేదు. కానీ వీళ్ళు ఆ విధంగా వాక్యాన్ని మర్చిపోయి మేము విగ్రహారాధన చేయకూడదు అని చెప్పలేకపోతే కారణం ఎందుకంటే వాక్యమే గుర్తురాడు, మర్చిపోయారు. ఆ మర్చిపోవడం వలన ఏమైపోయిందనంటే ఆ యొక్క విగ్రహారాధనలో పడిపోయారు. చాలామంది ఆ విధంగా పడిపోవడానికి కారణం ఏంటంటే మర్చిపోవడం అని. మర్చిపోయి ఏమైపోతారో చెప్పండి, పశ్చాత్తాపడతారు. కాబట్టి పిల్లారా, అందువలన ఆయన వాక్యమును ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, మర్చిపోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఏ మనుష్యుని వల్లైనను గాక యెహోవా వల్లను ఆయనను తండ్రి అయిన సర్వశక్తిమంతుని వలను నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన సర్వశక్తిమంతునియు మన ఎలోహిమైన యెహోవా మెస్సీయునియు మీకు కృపయు సమాధానం కలుగును గాక
మన తండ్రి అయిన సర్వశక్తిమంతుని చిత్త ప్రకారము మెస్సియ మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. సర్వశక్తిమంతునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. మెస్సియ కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ మెస్సియ సువార్తను చెరుపుగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగునుగా. గలతీ సంఘంలో అపోస్తలుడు పౌలు గారు బోధన నమ్మారు. వాళ్ళు నామములో వాళ్ళు బాప్తిజం పొందారు. వాళ్ళు ఆ నామములో బాప్తిజం పొందినటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారి యొక్క బోధ నుండి భిన్నమైన బోధ, వాక్య వ్యతిరేకమైన బోధలోనికి త్వరగా తిరిగిపోయారంట. ఎందుకు తిరిగిపోయారంటే, ఎందుకు పడిపోయారు అలాగే దుర్బోధంలోకి? ఎందుకు వాక్య విరోధమైన బోధనలో పడిపోయారు? అంతవరకు పౌలు గారి బోధ విని, అంతవరకు మోషే వర్తమానం విని వాళ్ళు విగ్రహాలలో పడిపోయారు. అంతవరకు పౌలు గారు వర్తమానం విని తర్వాత భిన్నమైన సువార్త, వేరే సువార్తలకి జారిపోయారు. ఎందుకు అలాగూ తిరిగిపోయారనంటే వాక్యమును వాళ్ళు మరుచడం వలనే. అపోస్తలుడైన పౌలు గారు ఏమి చెప్పారో దాన్ని మర్చిపోవడం వలనే. అందుకనే మర్చిపోవాడు అలాగే త్వరగా ఎండిపోవాలని చెప్పాడు ఆయన. నామనిస్తాను. హల్లెలూయా. ఆ గడ్డి వలే, ఆ రెల్లు వలే అతను ఏమైపోతాడు చెప్పండి? త్వరగా. అందుకని వాళ్ళు ఒక రెల్లు వలె ఉన్నారు, వాళ్ళు ఒక గడ్డి వలె ఉన్నారు. వాళ్ళు ఆ గడ్డి వలె ఎందుకు? అందుకనే నీవు కూడా ఒక మందిరములో లేకపోతే సమాజంలో సహోదరులతో నీవు ఒక గడ్డి వలె రెల్లు వలె ఉండకూడదు సుమా. ఆ గలతీ సంఘములో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు ఆ బోధన, అపోస్తలుడైన పౌలు గారి బోధన వింటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, వింటున్నారు, వాక్యం వింటున్నారు, హల్లెలూయా చెప్తున్నారు, ఆమేన్ చెప్తున్నారు, ఆ విధంగా వింటున్నారు. కానీ వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఆ వర్తమానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విని వెంటనే వదిలేస్తున్నారు, వెంటనే మర్చిపోతున్నారు. వాళ్ళు ఆ మర్చిపోతున్నారు కాబట్టే లేఖనాలు వాళ్ళకు గుర్తు లేవు. అందుకనే వేరే బోధోళ్ళు ఎవరైనా వచ్చేసి ఏదో కొన్ని లేఖనాలు చూపించి అలాగేలాగ చెప్పగానే ఈ లేఖనాలు వాళ్ళకు గుర్తు లేవు కాబట్టి, ఈ వాక్యం వాళ్ళకు గుర్తుకు లేదు కాబట్టి, అందువల్ల వాళ్ళ బోధనే నిజమైన అనుకుని ఆ బోధనలో పడిపోతున్నారు, ఆ బోధనలో పడిపోయారు. అందుకని వాక్యం మరచుట వలన త్వరగా పడిపోయారంట. త్వరగా ఎలాగైతే ఆ రెల్లు ఎండిపోద్దో, గడ్డి ఎండిపోద్దో ఏమండి, అలాగే వీళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇంతలో త్వరలో పడిపోయారు ఏంట్రా అన్నట్టుగా అనమాట. త్వరగా అప్పటి వరకు బాగానే ఉన్నారు, అప్పటి వరకు మంచిగానే కనపడుతున్నారు, కానీ త్వరగా భిన్నమైన సువార్త వైపు వెళ్ళిపోయారు. నీవు కూడా వాక్యాన్ని కనుక మర్చిపోతే నీవు కూడా అదే విధంగా ప్రమాదంలో పడిపోతావు. వాక్యాన్ని మర్చిపోతే ప్రమాదంలో పడమే కాదు, ఏదొక ఎండిపోవడమే కాదు, నీవు పాతాళానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. వాక్యాన్ని మర్చిపోయావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహు జాగ్రత్తగా నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఏదో కథ విన్నట్టు వినడం కాదు, నిత్య జీవం మాటలు కనుక, నీవు ఎండిపోకుండా బ్రతికించే మాటలు కనుక, ఈ మాటలు ఏదో ఆషామాషగా పట్టుకొని నీవు ఏదో విన్నాళ్ళని పర్లకు వెళ్ళిపోతాను ఊపుకుంటూ వెళ్ళిపోతే ఎలా? నువ్వు మాటలు మోసుకొని వెళ్ళాలి హృదయంలో, వాటిని మోస్తూ ఉండాలి. ఆ యొక్క గాడిద ఎలాగైతే ఆ యెరూషలేము వెళ్ళే వరకు మోసుకుని వెళ్ళింది, అలాగే నీవు కూడా మధ్య ఆకాశానికి వెళ్ళే వరకు పోయా. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఇక్కడ ఎక్కించుకుంటున్నా హృదయంలో ఆయన్ని, మెట్లు దిగగానే ఆయన్ని నువ్వు బయట తోసేస్తున్నావు. ఆయన్ని ఆ గాడిద మీద నుండి ఏమండి త్రోయబడిన రీతిగా, ఒక వ్యక్తి త్రోయబడిన రీతిగా ఆయన్ని నీ హృదయంలో బయటకు తోసేసి
ఆయన లేకుండా ఆయన్ని మోయకుండా వెళుతున్న గాడిద వల్ల నువ్వు వెళ్ళిపోతున్నావు. పాతాళంలో పడిపోతావు సుమా. వాక్యాన్ని నువ్వు గుర్తుంచుకో. లేదంటే ఆనాడు ఇశ్రాయేలు ఆయన్ని మర్చిపోయినప్పుడు, ఆయన వాక్యమును మర్చిపోయినప్పుడు ఎలాంటి ఉగ్రత వచ్చిందో, ఏ విధంగా అయితే పాతాళానికి వెళ్ళిపోయారో నీవు కూడా పాతాళానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. వర్తమానాన్ని నువ్వు మర్చిపోకూడదు. జీవం కలిగిన మాటలను మర్చిపోకూడదు. నిత్య జీవ మాటలను మర్చిపోతున్నావనంటే త్వరగా నువ్వు ఎండిపోతావు, త్వరగా పడిపోతావు. త్వరగా ఆయన ఏం చేస్తాడంటే ఈ వర్తమానం నుండి ఈ యొక్క వర్తమానం నుండి నువ్వు పడిపోతావు. ఆయన పడగొట్టడు. నీ మతి మరిపే, నీ వాక్యం మర్చిపోవడమే నిన్నేం చేస్తుందంటే పడగొట్టేస్తా. త్వరగా వెంటనే పడిపోతుంటారు చాలామంది. నిన్న మొన్నటి వరకే అపోస్తుడే పౌలు గారు బోధించింది కరెక్టే, సత్యమే అన్నారు. అన్నోళ్ళు ఏమైపోయారంటే త్వరగా పడిపోయారు. కారణం ఎందుకనండి? మర్చిపోవడం. దేనివల్ల చెప్పండి? వాక్యమును మర్చిపోవడం వల్ల. నీకు వాక్యం ఇస్తుంది మర్చిపోవడానికి కాదు. వాక్యం నీకు ఇవ్వబడుతుంది వినేసి ఏమండి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు. విన్న వాక్యాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్త చేసుకో. ఏమండి హృదయంలో ఏం చేయాలి చెప్పండి? భద్రపరచుకోవాలి. ఆయన నా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బురద లేకుండా జమ్ము పెరుగునా, ఏమండి నీళ్ళు లేకుండా రెల్లు మరుచునా, అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది. కానీ ఇతర మొక్కలన్నిటికంటే కూడా, మిగతా మొక్కలన్నిటికంటే కూడా త్వరగా వాడిపోవును. సర్వశక్తిమంతుని మరుచు వారి గతి కూడా అట్లే ఉండును. సర్వశక్తిమంతుని మరిచే వారి గతి కూడా త్వరగా వాడిపోతారనంటే పడిపోవడం, వాడిపోవడం, ఎండిపోవడం, త్వరగా పడిపోతారు. నువ్వు ఎప్పటికప్పుడు కనుక త్వరగా పడిపోతావు. నువ్వు వాక్యాన్ని కనుక మర్చిపోతే. వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటేనే నువ్వు పడిపోకుండా ఎత్తబడే వరకు ఉంటావు. లేకపోయినట్లయితే మర్చిపోతున్నట్లయితే ఆ పనుల్లో పడిపోయి ఈ పనుల్లో పడిపోయి నువ్వు విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఆయనకి ఎవరైనా ఒకటే, వాక్యము ప్రకారంగా నడుస్తూ ఉన్నట్లయితే మంచిదే. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, నేనంటే ఆయనకి చాలా ప్రేమ, నేను ఎలా నడిచినా ఏమనడు, నేను మర్చిపోయినా నన్ను ఏమనడు, నేనంటే చాలా ప్రేమ అనుకుంటున్నామేమో. అలాంటిది ఏముండదు ఆయనకి. వాక్యం మీద నిలబడితే, వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే రక్షించబడతావు, ఎత్తబడతావు ఈ తీర్పు దినములో. లేదనుకోండి, నీ విన్న వాక్యాన్ని మర్చిపోయి అది జ్ఞాపకం రాకుండా నీ ఇష్టం వచ్చి నడుస్తున్నావు అనుకోండి. విన్న వాక్యాన్ని మర్చిపోనటువంటి వ్యక్తి మాత్రమే వాక్య ప్రకారం నడుస్తూ ఉంటాడు. మర్చిపోయే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఇంతకుముందు లాగానే నడుస్తుంటాడు. పాత జీవితమే, పాత బ్రతుకే, పాత మాటలే, పాత ఆలోచనలే, పాత ఆశలే. నూతన వ్యక్తి, నూతన ఆలోచనలు, నూతన మనస్సు. ఎందుకంటే నూతనమైనది మర్చిపోకుండా ఉన్నప్పుడు నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. కానీ నూతనమైన దాన్ని మర్చిపోయి ఆ పాత బతుకు బతుకుతుంటారే, అది పంది. ఆ వ్యక్తి అంతే, ఆ బతుకు అంతే. పందిని ఏం చేస్తాడు చెప్పండి? తీసుకొచ్చి కడిగేస్తే చాలా చక్కగా నిగనగా మెలిసిపోతాడు. దానికి సెంటు లేకపోతే అత్తరో ఏదో స్ప్రే చేస్తే మంచి వాసన వచ్చేస్తూ ఉన్నది. మళ్ళీ దొల్లుకుంటూ ఊపుకుంటూ ఏమైపోతుంది చెప్పండి? గుంటలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పాత జీవితమే జీవిస్తుంది. నీవు కూడా అంతే. వచ్చావు ఆయన సన్నిధికి, కడగబడ్డావు, వాక్యాన్ని మర్చిపోయావు. అది కూడా ఏం చేశాడంటే, నన్ను యజమాని శుభ్రంగా చేశాడు ఆయన, నేను కడగబడ్డాను, ఆ గుంటలోకి వెళ్ళాలనుకున్న విషయం మర్చిపోయి చక్కగా గుంటలోకి వెళ్ళిపోతావు. నువ్వు కూడా ఇంతకుముందు లాగానే మాట్లాడుతుంటావు, ఇంతకుముందు లాగానే నడుస్తుంటావు. ప్రమాదంలో పడిపోతావు అలాగ నడిస్తే. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? అంతరంగంలో ఉంచుకుని ఎవరైతే దాని ప్రకారం నడుస్తుంటారో తెల్లవారుజామున ఈ తీర్పు దినములో ఆయన ప్రత్యక్షమయ్యాడు కనుక వేకువజామున వారు మాత్రం రక్షించబడతారు. ఆ మర్చిపోయే వాళ్ళు ఏమైపోతాడు? త్వరగా పడిపోతారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. మిగతా మొక్కలన్నిటికంటే త్వరగా ఇది ఎలాగ ఎండిపోతాం.
అంటే చాలా వేగంగా పడిపోతారు అన్నమాట. అందుకని మీరు చూడండి, మీకు ఒక మనము నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మోషే ఆ ప్రజలు లెమ్ము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అందుకు అహరోను మీ కుమారులకు మీ కుమార్తెలకు మా ఎద్దకు తెండని వారితో చెప్పగా తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. దానిని అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన నీ సర్వశక్తిమంతుడు ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యావేకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయాన్నే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యావే మోషేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయారు. తమ కొరకు పోతపోసిన దూడం చేసుకొని దాని సాకిలపడి బలులర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ సర్వశక్తిమంతుడు ఇదే అని, నీ దేవుడు ఇదే అని చెప్పుకుని. చూడండి ఇక్కడ పిల్లారా, త్వరగా ఎందుకు పడిపోయారంటే సర్వశక్తిమంతుడు వాళ్ళు మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోయారు, మోషే చెప్పిన మాటలు మర్చిపోయారు. కానాను చేరుస్తానని సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు కదా. మరి ఆ వాగ్దానం చేసినప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏంటి? ఏమండి, మరి వాళ్ళకి బుర్రా బుద్ధి ఉండాలి కదా, మరి వాళ్ళకి ఉందా? మోషే ఆ కొండ దిగకుండా ఆలస్యం చేయగానే ఏమైపోయాడు చెప్పండి? త్వరగా అవిశ్వాసం వచ్చింది. కొండ మీదకి వెళ్ళి మోషే వస్తాడు, మనం నడిపిస్తాడు, మనం వెళతాం మనం కానాను దేశానికి. ఆయన్ని అలా ఎందుకు వదిలిపెడతాడు? విడిచిపెట్టడు. మనం నడిపించడానికే కదా మోషే పంపించబడింది. ఆయన ఆలోచించాలి కదా, వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఆ మాటలన్నీ మర్చిపోయారు. మాటలన్నీ మర్చిపోయి, మోషే చెప్పిన మాటలు మర్చిపోయారు, సర్వశక్తిమంతుడు చేసిన కార్యాలు మర్చిపోయి మోషే తరం చేయగానే, ఆలస్యం చేయగానే మోషేకి ఏదో అయి ఉంటుంది, ఏదో ఏమో తినేసి ఉంటాయి. మోషే ఇంకా వచ్చేది లేదు, ఏమీ లేదు. కాబట్టి మనం నడిపించుకోవడానికి మనం ఒక దూడం తయారు చేసుకుందాం అని వాళ్ళంతటా వాళ్ళు ఏం చేశారంటే అహరోను దగ్గరకు వచ్చి దూడం తయారు చేసుకుని ఇదే యెహోవా అన్నారు. ఇలా చూడండి, త్వరగా పడిపోవడానికి కారణం ఏంటండి? వారు అంతగా త్వరగా మోషే మీద అవిశ్వాసం చెందడానికి కారణం ఏంటండి? అపనమ్మకం కలగడానికి కారణం ఏంటండి? మోషే చెప్పినటువంటి, మోషే కాలంలో మోషే ద్వారా జరిగిన కార్యాలు, ఆ యొక్క వర్తమానము వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. ఇప్పటికప్పుడే ఏ రోజుకు ఆ రోజు మర్చిపోయేవాడు వాళ్ళు. ఆ విధంగా మర్చిపోయేవారు కాబట్టి మోషే తరం చేయగానే అనుమానం వచ్చేసింది. కొంతమందికి అనుమానం జబ్బు ఉండేది, వెంటనే అనుమానం వెంటనే పుట్టేది కొంతమంది. అదొక జబ్బు, అదొక వ్యాధి.
అనుమానం అంటే అవిశ్వాసం. అనుమానంతోరా మోషే చేపు రాలేదంటే నాకు ఒక అనుమానం వచ్చేస్తుందిరా. ఏమంటే అనుమానం వచ్చేస్తుంది. రాలేదంటే ఏదో అయిపోయాడు, వెళ్ళిపోయాడో పైకి, లేకపోతే ఏమైనా తినేసేమో, ఎంతసేపు చూసినా రావట్లేదంటే నాకు ఆత్మ బోధించేస్తుంది అన్నాడేమో ఒకడు. నాకు పరిశుద్ధ ఆత్మ తెలియజేస్తుంది మోషే రాడని. యెహోవాని ఎద్దును తయారు చేసుకోమని దేవుడు చెప్తున్నాడు నాతో. యెహోవా చెప్తున్నాడా నాకు ఆ విధంగా పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తూ ఉంది అని లేచిపోయారు కొంతమంది. ఎందుకు అలా జరిగింది? దయ్యం ఎందుకు వాళ్ళు ఆ విధంగా పనిచేసింది? ఎందుకు త్వరగా ఆ విధంగా పడిపోయారు? ఎందుకు త్వరగా అంత విశ్వాసం చెందారు? ఎందుకు త్వరగా అంత పినపకం ఉంచారు మోషే మీద అనంటే వాళ్ళు వాక్యం విని మరిచిపోయేవారు కనుక వాళ్ళు రెల్లు వలె జమ్ము వలె వాళ్ళు త్వరగా ఎండిపోయారు, త్వరగా పడిపోయారు. నీవైనా అంతే. వాక్యమును విన్నావు అనంటే, ఒక మోషేని గురించి విన్నావు అనంటే, ఒక వర్తమానకుని గురించి విన్నావు అనంటే, ఏదైనా విన్నావు అనంటే ఆయన గురించి దాని నీవు ఆత్మ సంబంధ విషయాలు నువ్వు మర్చిపోకూడదు. ఆయన హల్లెలూయా. లోక సంబంధమైన ఏమైనా బాగా గుర్తుంటాయి కానీ నీకు ఎవరైనా నిన్ను తిడితే అవి బాగా గుర్తుంటాయి కానీ లోక సంబంధమైన నీకు బాగా జ్ఞాపకం ఉంటాయి కానీ చాలా చక్కగా మాట్లాడుతావు. కానీ లోక సంబంధమైన విషయాలు రాజకీయాల గురించి మాట్లాడమన్నాడు బ్రహ్మాండం మాట. లోక విషయాలు మాట్లాడి చాలా చక్కగా చెప్తారు చాలామంది. ఏం మర్చిపోరు, చాలా గుర్తుంటాయి. కానీ ఆత్మ సంబంధ విషయాలు మర్చిపోతుంటారు. నువ్వు మర్చిపోతున్నావు అనుకో, నువ్వు మధ్యాకాశానికి రావు, కిందకి వెళ్ళిపోతావు. గుర్తున్న వాళ్ళే నిలబడతారు కాబట్టి వాళ్ళే దరిద్రులు అవుతారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు పేదవాడుగా ఉన్నాడు? ఆయన సంఘము, ఆ యొక్క స్మరణ సంఘం ఎందుకు పేద స్థితిలో ఉంది? వాళ్ళు ఆయన వాక్యం కోసం నిలబడ్డారు కాబట్టి ఆయన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, న్యాయంగా కష్టపడుతూ, ఒకరు అన్యాయం చేయకుండా, అబద్ధాలను సంపాదించకుండా, మోసాలు చేసి సంపాదించకుండా, వాళ్ళ కొంపలు ముంచి వీళ్ళ కొంపలు ముంచి, వీళ్ళకి అన్యాయం చేసి వాళ్ళకి అన్యాయం చేసి సంపాదించకుండా నీతిగా ఉన్నారు కాబట్టి పేదవారుగా ఉన్నారు. ఆయన చేయాల్సినవి చేయకుండా మిగుల్చుకొని ధనవంతులైపోలేదు. వాళ్ళు ఎవరికి చేయవలసింది ఎవరు రుణాలు వాళ్ళు తీరుస్తూ ఉన్నారు, పేదవారుగా ఉన్నారు. వాక్యమును వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి జ్ఞాపకం ఉంచున్నారు. అలాంటి వధువు రక్షించబడతాయి నా ప్రశ్న. హల్లెలూయా. అంతేగాని ఆ వాక్యం అంతా మర్చిపోయి పెద్ద భక్తిపూర్వనే భక్తిపూర్వాలను పోసి కొడితే కిందకే ఆ తలానికే వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆ చీకటి అగాధములకి వెళ్ళిపోతాం. ఆ దయ్యాలు ఉండే చోట సాతాను వాడి స్థలంలోకి వెళ్ళిపోతాను నేరుగా, త్వరగా. కాబట్టి పిల్లరా, ఎవరు త్వరగా మాట్లాడుతుంటారు, ఎవరు త్వరపడిపోతుంటారంటే తొందరపడిపోయి వాక్యం మీరిపోతుంటారు. చాలా తొందరపడిపోయి ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తుంటారు. వీళ్ళు తొందరపడిపోయి వాక్యం గుర్తుకురాదు వాళ్ళకి ఆ టైంలో. కారణం ఎందుకనండి? వాక్యం మర్చిపోయేవాళ్ళు. వాక్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. అందుకని బైబిల్లో రాయబడింది, మనం ఏ పట్టణాన్ని వచ్చామో, ఏ దేశాన్ని వచ్చామో దాన్ని జ్ఞాపకం ఉంచుకున్న ఎడల తిరిగి మనము వెళ్ళగలుగుతాం అని బైబిల్లో రాయబడింది. ఆయన ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? పరలోక రాజ్యానికి రాదు. నువ్వు మర్చిపోతున్నామో గుర్తుపెట్టుకో. విన్న వాక్యం మరలా ఆదివారం వచ్చినప్పుడే చాలామంది, మిగతా టైంలో ఏమి జ్ఞాపకం చేసుకోరు. పోయిన వారం ఏం చెప్పేవారు తెలియదు కొంతమంది. పోయిన వారం ఏ వర్తమానం చెప్పేవాడు అడగండి, గుర్తుకురా. ఏం మాటలు చెప్పేవాడు అడగండి, అడిగి చూడండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు గుర్తుకురా. ప్రార్థన చేసుకుంటే కదా దాని గురించి. అందువల్ల విని మర్చిపోయే వ్యక్తి వల్ల అంటే పాతాళానికి వెళ్ళిపోతావు తప్ప పరలోకము రావు. వాక్యం ఎందుకు వింటున్నావంటే
బైబిల్లో రాయబడింది, హృదయం అనే పలక మీద అవి రాతి, హృదయం అనే పలక మీద అవి రాయబడడం అంటే మర్చిపోకుండా ఉండడం అని. ఆ పలక మీద ఎలా ఉంటాయి చెప్పండి? స్టాండర్డ్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అలాగే నీ మాటలు కూడా హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటున్నావు అంటే స్థిరంగా నీవు ఆ హృదయం అనే పలక మీద రాయబడినట్టు లెక్క. అవి మర్చిపోతున్నట్టు ఇసుక మీద రాయబడినట్టు. ఆ ఇసుక మీద రాయబడితే ఏమవుతుంది? గాలి కొట్టయితే పోతాయి. అదే పలక మీద రాయబడ్డాయి అనుకోండి, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది ఆ ఇంటి ఏమైనా ప్రారంభోత్సవాలు అంటే చూస్తుంటాం మనం, రాజకీయ నాయకులు వాళ్ళు శిలా పలకాలు వేస్తుంటారు. వాళ్ళు పూర్వకాలం రాజులు కూడా రాతి మీద చెక్కేవారు, ఇప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయి, ఏమీ వాటిని పాడు చేయలేకపోయాయి. ఇప్పుడు కూడా రాతి మీద చెక్కుతూ ఉంటారు, ఆ గోడ కట్టేస్తూ ఉంటారు. ఎందుకు? అవి పర్మనెంట్గా ఉండాలని, పాడైపోకూడదని, చెడిపోకూడదని, తుడిపివేయబడకూడదని, ఆ విధంగా ఉండాలని. సర్వశక్తిమంతుడు కూడా హృదయం అనే పలక మీద రాస్తున్నాడంటే అవి ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలని. నీ హృదయంలో వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటున్నావు అండి, అది హృదయం అనే పలక మీద రాయబడినట్లే. నీ అవి మర్చిపోతున్నావు అంటే నీ హృదయం ఇసుక వంటిదని. అది వాక్యం విన్నావే కానీ అది పోతా ఉంటుంది. ఇసుక మీద రాయబడింది, మంచి గాలి కొడితే ఇసుక వచ్చేసి దాని మీద పడిపోయి పోతాం. ఇలాగ బాపతంతా కూడా ఏమైపోతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఆలోచించుకో, వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఉంటున్నావా? హృదయంలో భద్రపరుచుకొని ఉంటున్నావా? ఎప్పుడు వర్తమానం అన్నప్పుడు మర్చిపోతున్నావా? ఎప్పుడు వర్తమానం అన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎక్కడ మర్చిపోతానని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఉన్నావని. అనుదినము కూడా ఏదో ఉదయమో సాయంత్రమో వల్లించడం కాదు, అప్పచెప్పడం కాదు. ప్రార్థన అంటే ఏం చెప్పండి? కొంతమంది విన్న వాక్యాన్ని మరలా అప్పచెప్పేస్తుంటారు, చదివేసి అప్పచెప్తుంటారు, కొంతమంది పద్యాలు అప్పచెప్తుంటారు చూడండి. అలాగే ప్రార్థనలు అప్పచెప్పేస్తుంటారు గంటా పాద. కానీ నిజముగా వచ్చేది ఏమిటంటే అది హృదయపూర్వకంగా మన బలహీనతలో బట్టి వస్తూ ఉంటుంది ప్రార్థన. హల్లెలూయా! ఆ విధమైన ప్రార్థనని ఆయన కోరుకుంటాడు, ఇష్టపడతాడు. అందువల్ల నీ విన్న వాక్యాన్ని బట్టి దాని గురించి మూలగాని ఆయన నాకు సహాయం చేయి, విడిపించు దాన్ని, అప్పుడు దాన్ని నువ్వు పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్తాను. కాబట్టి మర్చిపోయే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మా ఆయన ఇంకా రాలేదే, ఫోన్ చేద్దాం ఇంకోసారి, వాళ్ళు ఇంకా రాలేదే, వీళ్ళు ఇంకా రాలేదే, అయ్యా అవ్వలేదే, ఇవ్వలేదే. ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధం వాటి గురించి ఆలోచన, వాక్యం గుర్తే ఉండదు వీళ్ళకి. పలానా వాళ్ళు ఎవరు అంటే చెప్పలేకపోతుంటారు, ఆయన ఎక్కడ పుట్టాడంటే చెప్పలేకపోతుంటారు, నోరు తెరవలేకపోతుంటారు, గుర్తుండవు. మహిమ శరీరం అంటే ఆయన రాజ్యం అని చెప్పాం అనుకోండి, మహిమ శరీరం ఏమిటన్నాం అనుకోండి, అర్థమవుతుందండి? ఏంటది? మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు అని అంటే పాఠాలలో ఉన్నవాడిని లెక్కేసుకున్నావు. ఇక నువ్వు మర్చిపోకుండా హృదయం అనే పలక మీద రాయబడి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నావు అంటే మధ్యాకాశంలో ఉన్నావనంత రాయి నామరిస్తాను. ఇదొక జడ్జిమెంట్, ఇదొక తీర్పు, అది ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు చెలగాటంగా వాక్యంతో చెలగాటం ఆడొద్దు, సరదాగా తీసుకోవద్దు, పెట్టకథ బుట్టకథ విన్నట్టు వినొద్దు. నువ్వు భయభక్తులతో ఎక్కడ మర్చిపోతానా? ఏమండి, ఎక్కడ మర్చిపోతానా అని హృదయంలో జేబులో ఏమన్నా 50,000 ఉన్నాయనుకోండి, కింద కానీ పై జేబులో కానీ కింద జేబులో కానీ, ఎక్కడికో ఎవరికో ఇవ్వాలనుకోండి బయలుదేరి వెళ్తున్నావు అనుకోండి, మీ భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఉన్నాయా లేవా నాకు చూస్తుంది. మళ్ళీ పంపించేటప్పుడల్లా కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు పోగొట్టుకోవడానికి ఫినిష్ పెడుతుంటారు. ఏవి చేస్తుంటే ఎక్కడ పోగొట్టుకుంటాడు. మరి డబ్బుల విషయంలో నువ్వు అంత జాగ్రత్తగా ఉంటావి, అంతా జాగ్రత్తగా ఉంటావి, ఎక్కడ మర్చిపోతాను? ఏమండి, బ్యాగులో ఏమైనా డబ్బులో నేర్చుకుంటే అలా పట్టుకొని ఉంటాం, పదే అదే జ్ఞాపకం వస్తుంటుంది, పదే బ్యాగ్ జ్ఞాపకం వస్తుంటుంది, అలా పట్టేసుకుని ఉంటాం. మరి నీ వాక్యం ఎందుకు జ్ఞాపకం రాదు?
వాక్యము ఎవరైతే జ్ఞాపకం ఉంచుకుంటారో వాళ్ళు నిలబడతారు, వాళ్ళు మాత్రమే కొనుగోబడతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, కాబట్టి చూడండి, త్వరగా పడిపోయారు వాళ్ళు. ఎందుకు పడిపోయారండి త్వరగా? వారు పిల్లారా ఎందుకు పడిపోయారండి? వాక్యను మర్చిపోవడం వల్ల త్వరగా వాళ్ళు పడిపోయారని మనం చూడగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32 వచనం ఏముందంటే, కన్యక తన ఆభరణమును మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేని దినాలు మర్చిపోయారు అన్నాడు ఆయన. లెక్కలేని దినాలు. ఈ వారంలో నువ్వు ఎన్ని దినాలు ఆయన మర్చిపోయావు? మర్చిపోయి స్తుతించకుండా, ఆయన జ్ఞాపకం రాకుండా, ఆయన్ని మర్చిపోయి నీవు ఎలా గడిపావు? అందుకు ఆయన అంటాడు, ఎన్ని దినాలు నన్ను మరిచారు. పెండ్లి కుమార్తె ఏమండి ఆభరణాలు మరుస్తా, అవే ముఖ్యం కదా పెండ్లి కుమార్తె అని తెలియడానికి. అందుకనే పెండ్లి వాళ్ళందరిలో కూడా పెండ్లి కుమార్తె ప్రత్యేకంగా కనపడతారు. చాలామంది ఉంటారు సూటు బూటేసుకొని రకరకాలుగా, చాలామంది వచ్చేస్తారు. కానీ పెండ్లి కుమార్తె మాత్రమే ప్రత్యేకంగా ఆభరణాల చేత అలంకరించబడి మంచి ప్రశస్తమైన తెల్ల వస్త్రాలు ధరించుకొని వడ్డాణం పెట్టుకున్నట్ట. ఆ విధంగా ఇప్పుడు ఎన్ని పెట్టుకోమని కాదు, ఇప్పుడు ఏంటంటే క్రియలే ఆభరణాలు. అందుకనే వాటికి నాశనం ఉంది, కానీ ఆభరణాలకి వీటికి నాశనము లేదు. అందుకని ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ ముక్కు తీసేయండి, ఆ మెడని తీసేయండి, ఆ నడుముని తీసేయండి, చేతులు తీసేయండి అంటారు. ఆ వడ్డాణం అవన్నీ తీసేయమంటారు, కాళ్ళపని తీసేయండి, ఇది తీసేయండి, పట్టుకుపోవడానికి కుదరదు, మేము పంచుకోవాలా అంటారు. అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? మరి ఆత్మీయంగా ఎవరైనా చనిపోయారు అనుకోండి, లోకరీతిగా చనిపోయినైతే అదే పరిస్థితి. ఆత్మీయంగా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరు నీ దగ్గర నుండి ఏది తీయలేరు, నీ క్రియలను ఎవరు తీయలేరు. ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఆవిడ ప్రార్థన తీసేయండి, ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఆవిడ తగ్గింపుడు తీసేయండి, ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఆవిడ పరిచర్యలు తీసేయండి, ఆవిడ చచ్చిపోయింది కాబట్టి అవి తీసేయండి, ఇది తీసేయండి అని ఎవరన్నా అంటారా? మహిమలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. ఆమె క్రియలను జ్ఞాపకం చేసుకుంటారు, మహిమలోనికి ప్రవేశించిందని చెప్తారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అదే లోక సంబంధంగా వ్యక్తికి చనిపోయినట్లయితే ఆమె బంగారాన్ని వాటిని ఎవరేమి జ్ఞాపకమో చేసుకోరు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీవు అనేక దినాలు ఆయన మర్చిపోయి ఆ యొక్క పనుల్లో పడిపోయి, లేకపోతే వంట చేసుకుంటూ మర్చిపోయావు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతాను మర్చిపోయావు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవ పెట్టుకొని మర్చిపోయావు, లేకపోతే ఎందుకంటే గొడవ పెట్టుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తా నువ్వు ఆయన స్తుతించడం మర్చిపోయావు. అనేక దినాలు ఆ విధంగా నువ్వు మర్చిపోయావు. ఆ యొక్క సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆత్మ సంబంధమైన చూడాలని తీస్తావు సెల్ ఫోన్. ఈలోపు ఏదో కనపడుతుంది, ఇంకోటి ఏదో కనపడుతుంది, ఇది వదిలేసి ఇంకా లోక సంబంధం వాటికి అలాగే దొల్లుకుంటూ వెళ్ళిపోతావు లోకంలోకి. ఎక్కడికో వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు మొట్టమొదటి సెల్ ఫోన్ ఓపెన్ చేసిన ఉద్దేశం వేరు, నువ్వు చూసేవి అలా వెళ్ళిపోతావు. ఇంకా ఆయన పూర్తిగా మర్చిపోతావు పూర్తిగా. కాబట్టి పిల్లరా, ఆలోచించి ఆ విధంగా కూడా నువ్వు ఆయన మర్చిపోయావు, ఎన్నో దినాలు మర్చిపోయావు. కాబట్టి మర్చిపోయేవారు ఏమవుతారు చెప్పండి? ప్రమాదంలో పడతారు. ఆయన అందుకని నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? ఆయన నీవు మర్చిపోకూడదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయనే నిరంతరము జ్ఞాపకం చేసుకొనదగిన వాడు, ఆయనే నిత్యము జ్ఞాపకం చేసుకొనవాడు. అందుకనే బైబిల్లో భక్తులు కొంతమంది ఆయన నిరంతరము జ్ఞాపకం చేసుకునేవారు. కాబట్టి నా నోరు మౌనంగా ఉండటం లేదని, నా నాలుక మౌనంగా ఉండటం లేదని వాళ్ళు చెప్పారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మౌనంగా ఉండకుండా ఆయన ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన్ని ఎత్తిపడుతూ ఉన్నారు. ఆయన కానీ నువ్వు ఆ విధంగా ఉంటున్నావా? నువ్వు మర్చిపోయి మౌనంగా ఉంటున్నావు, మర్చిపోయి ఆమెను చెప్పవు, మర్చిపోయి హల్లెలూయా చెప్పవు. మందిరంలోనే కాదు, నీ నిజ జీవితంలో కూడా నీకు ఈ నిజ జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు మోకరిలో ఆయన్ని స్తుతిస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆయన నీ జ్ఞాపకమే రాడు. అయ్యో నన్ను స్వస్థపరిచాడే, లేకపోతే నన్ను బాగు చేశాడే, లేకపోతే నన్ను
ఈ విధంగా ఈ యొక్క వర్తమానం దగ్గర నడిపించాడే, ఇలాంటి వర్తమానాన్ని ఇచ్చాడే. ఈ ఉదయవేళ మంచి వర్తమానం విన్నాను, నాకు ఆయన ఇచ్చాడు. ఆయన ఎప్పుడైనా కనపరిచావా? అసలు ఆయన కృతజ్ఞతాస్తుతులు, ఆయన చేసిన మేలునికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆలోచన రాదు. అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మాటనే నువ్వు మర్చిపోయావు. కాబట్టి ఆయన మరిచేవారు, ఆయన వాక్యాన్ని మరిచేవారు పాటించరు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆ మాట మర్చిపోయావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, మీరిపోయావు, కింద ఉండిపోతాం. అందుకనే కొద్ది మంది మాత్రమే రక్షించబడతారని చెప్పాడు. అందుకనే మరలా నేను వచ్చినప్పుడు నేను ఎత్తబడే వారిని కనుగొందునా, ఎత్తబడే విశ్వాసము కలిగిన వారిని నేను కనుగొందునా, నా వాక్యమును మర్చిపోకుండా ఉండేవారిని నేను కనుగొందునా, అంటే నన్ను మర్చిపోకుండా ఉండేవారిని నేను కనుగొందునా అన్నాడు. కానీ ఈనాడు ఎక్కడ చూసినా కానీ ఐక్య విచారంలో పడిపోయి, లోక ఆలోచనలో పడిపోయి, లోక మాటల్లో పడిపోయి ఆయన్ని మర్చిపోతున్న దినాలు, మర్చిపోయిన గంటలు, మర్చిపోయిన నిమిషాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. కాబట్టి మర్చిపోయావు అనంటే, స్తుతించడం మర్చిపోయావు అనంటే, ప్రార్థించడం మర్చిపోయావు అనంటే, తగ్గించుకోవడం మర్చిపోయావు అనంటే, పరిచర్య చేయడం మర్చిపోయావు అనంటే, ఆదరించడం కనికరపడడం మర్చిపోయావు అనంటే, జారిపడడం అలాంటివన్నీ మర్చిపోయావనంటే, ఎవరు పరిశుద్ధుల అవసరాల్లో నువ్వు ఏదో ఒక అవసరాల్లో ఉంటారు, ఏదో కష్టపడి పని చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటారు, లేకపోతే ఏదో ఒక అవసరాల్లో సహాయపడాలి. అవన్నీ కూడా నువ్వు మర్చిపోయావు అనంటే ఆయన్ని నువ్వు మర్చిపోతున్నావు అనంట. మర్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? కిందకి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. రక్షించబడ్డారు. మర్చిపోని వారు మాత్రమే ఎత్తబడతారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాకోబు రాసిన పత్రిక కూడా ఏమంటే చెప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండుడి. ఏమండి, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దమును ఏమండి తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. కాబట్టి వాక్యం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, వాక్యమును విని మర్చిపోయేవారు అని కాకుండా, మర్చిపోయి దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉంటారే వారే పాతాళానికి వెళ్ళిపోతారు. అదే వాక్యం విని దాన్ని మరవకుండా దాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో వాళ్ళు పైకి వస్తారు. ఎందుకంటే పైన ఒక లోకం ఉంది, 3 లోకాలు, క్రింద పాతాళం. మొత్తం ఎన్ని ప్రపంచాలు? 7 ప్రపంచాలు. భూమి మీద కొన్ని ప్రపంచాలు ఉన్నాయి, పైన కొన్ని ప్రపంచాలు ఉన్నాయి, క్రింద కొన్ని ప్రపంచాలు ఉన్నాయి. మొత్తం 7 ప్రపంచాలు ఉన్నాయి. కింద ప్రపంచం భయంకరమైంది, పై ప్రపంచము ఉత్తమమైనది. ఈ వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు అందరూ ఏమైపోతారంటే కిందకి వెళ్ళిపోతారు, చీకట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు బాప్తిజం పొందాలనుకోలేదు. అసలు బాప్తిజం గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి. పొందాలని ఆలోచన ఉండదు, మారు మనసు పొందాలని ఆలోచన ఉండదు, రక్షించబడాలని ఆలోచన ఉండదు. అలా కూర్చొని ఉంటారు, మర్చిపోతారు. పిల్లరా ఆలోచించేయండి. మనము ఆయన్ని మరవకూడదు. మరవకుండా ఆయన ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో ఎప్పుడు వాళ్ళు ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరైతే ఆయన స్తుతిస్తుంటారో వాళ్ళు ఆయన మర్చిపోని వాళ్ళు మర్చిపోకుండా ఉన్నారు కాబట్టి స్తుతిస్తూ ఉంటారు. మర్చిపోయే వాళ్ళు నిత్యమో స్తుతించరు. అలాగ మరువని వారు అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ రాజ్యంలో కూడా ఆయన మరవకుండా స్తుతించాలి కాబట్టి, మరవకుండా మర్చిపోకుండా ఆయన్ని గణపరచాలి కాబట్టి ఆ రాజ్యానికి వస్తారు. ఈ మర్చిపోయే వాళ్ళందరూ ఏమైపోతారు? అక్కడికి వచ్చినప్పుడు మర్చిపోతారు. అందరూ స్తుతిస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, ఇలా మర్చిపోయి. వాళ్ళు స్తుతించడం మర్చిపోయి చూస్తూ ఉంటారు. వాళ్ళు పాటలు పాడడం మర్చిపోయి ఎలా పాడుతున్నారా చూస్తుంటారు. ఎలా గుడ్లప్పుకి చారకుండాను జంగు పిల్లి చూసినట్టు, అడవి పిల్లి చూసినట్టు రారు. అందుకని నిత్యము ప్రార్థించమని, ఎడతెగ ప్రార్థించమని, ఈ ఎడతెగ ఆయన జ్ఞాపకం చేసుకోమని అర్థం. ఆయన నామమున హల్లెలూయా. అది చేస్తున్నావు నీవు, ఆ విధంగా నడుస్తున్నావు నీవు,
ఆలోచించేయాలా. భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది కనుక, తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక, ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు కనుక నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలనంటే పిల్లారా, ఈ చివరి కాలంలో వర్తమానాన్ని నువ్వు పట్టుకొని ఉండాలి. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనం ఉన్న సమయము చివరి సమయము. చూడండి, మీరు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉన్నది, మీరు చదవండి అమ్మా. కాగా నీ సర్వశక్తిమంతుని యావేను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనని నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ సర్వశక్తిమంతుని యావేను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నిశ్చయముగా నశించిపోతారనండి. ఎవరిని మర్చిపోయి చెప్పండి. అందుకని నీ సర్వశక్తి మీద 18వ వచనంలో నీ సర్వశక్తిని యావేను జ్ఞాపకం చేసుకోవాలని అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రం అక్కడికి వస్తారు. కానీ వాళ్ళు నీతిగా నడవాలని మర్చిపోతాం. ఈ సహోదరులతో సమాధానం కలిగి ఉండాలని మర్చిపోతాం. మర్చిపోయి విరోధంగా ప్రవర్తిస్తాం. నీతిగా నడవు, అన్యాయంగా నడుస్తాం. వాక్యం మీరిపోవడం, గర్వంగా నడిచినా, అన్యాయంగా, లేకపోతే నీవు చెడుగా నడిచినా, దొంగతనాలు చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినా, అదంతా దుర్నీతి. త్రిత్వము, సంఘశాఖ బోధలు, ఇవన్నీ కూడా దుర్నీతి. కాబట్టి నీ నీతిగా నడవాలనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. సమాధానం కలిగి ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపో. కానీ ఆ మూడును మర్చిపోతాం. మర్చిపోయి వాళ్ళ పట్ల నువ్వు దుర్నీతిగా నడుస్తావు, వీళ్ళ పట్ల దుర్నీతి అంటే వాక్య విరోధంగా నడుస్తావు. వాక్య విరోధంగా నడవడమే దుర్నీతి. చెడుగా నడవడమే దుర్నీతి. అది కూడా నీతిలాగా కనపడుతుంది. ప్రత్యా సంఘాలలో చూడండి, నీతిలాగా కనపడుతుంది, కానీ దుర్నీతి అది. నువ్వు సమాధానం కలిగి ఉండాలని తెలుసు నీకు, కానీ ఎప్పుడు రోజు ఎవరొకరితో ఉండాలి. నీకు నిద్ర పట్టదు. నీకు ఎవరొకరితో విరోధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా భర్తతోటో, భార్యతోటో, పిల్లలతోటో, లేకపోతే అక్కచెల్లెళ్ళతోటో, అన్నదమ్ములతోటో, లేకపోతే మరదలతోటో, లేకపోతే బావలతోటో, తల్లిదండ్రులతోటో, లేకపోతే బంధువులతోటో, అన్ని జనులతోటో, ఇంటి అనుకుంటుంది అనుకుంటుంది ఎవరొకరితోటో, నీకు ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవ ఉండాలి. విరోధంగా ఉంటుంటావు. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? సమాధానము ఆయన నామమునిస్తాను. హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలనే ఉండాలంతే. ఒకవేళ వాళ్ళు ఇచ్చే మనం తినమనుకోండి, విగ్రహ సంబంధం, వాళ్ళు విరోధంగా ఉండొచ్చు. ఉండని వాళ్ళ సంఘాలకు రమ్మంటారు, మనం వెళ్ళం, విరోధంగా ఉంటారు, ముఖం ఎత్తి పట్టుకుంటారు. ఉండని వాళ్ళు విరోధంగా ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? సమాధానాన్ని వెతకాలని ఉంది బైబిల్. ఆయన నామమునిస్తాను. ఎప్పుడు కూడా ఎవరితో నువ్వు విరోధంగా ఉండకూడదు. కాబట్టి అది తెలిసి కూడా దాన్ని మరిచిపోయి నువ్వేం చేస్తున్నావు అంటే విరోధంగా ఉంటావు. నేను సమాధానం కలిగి ఉండాలని నువ్వేం చేస్తావు? మర్చిపోతావు. అలాగే పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కానీ ఏం చేస్తాడంటే, ఏమండి, నీవు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, బజార్కి వెళ్ళిపోయిన తర్వాత, మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత, లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన నామమునిస్తాను. నిజమండి, చాలామంది ఆ విధంగా ఉంటున్నారు. ఎందుకని? ఆత్మ సంబంధంగా ఆనందించాలనే విషయాన్ని మర్చిపోతాడు. దీని ఎందుకు ఆనందిస్తూ ఉంటారు. మీ ఆయన బజారు తీసుకెళ్ళాడు అనుకోండి, నన్ను బజారు తీసుకొచ్చి మార్కెట్ అంతా తిప్పుతున్నాడు, బట్టల షాప్ అంతా తిప్పుతున్నాడు,
అవన్నీ చూపిస్తున్నాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు అని వీటన్నిటిని బట్టి చాలా ఆనందపడిపోతుంటాం, మురిసిపోతుంటాం. మా ఆయన చాలా మంచివాడు, ఏంటంటే చాలా ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంటాడు. ఆయన నన్ను సంతృప్తిపరచాలనుకుంటాడు, నన్ను లోకరీతికి ఆనందపరచాలనుకుంటుంటాడు. నాకు ఆయన ఏమంటున్నాడండి, నా భార్యను నేను ఎప్పుడు ఆనందంతో ఉంచాలని, ఆవిడకి ఆనందాన్ని ఇచ్చేయండి కొనేస్తుంటానండి అన్నాడు ఆయన. ఆవిడకి ఏంటంటే లోకరీతిగా ఆనందించేది కాబట్టి, లోకరీతిగా ఏమైనా లేదనుకోండి చాలా బాధపడిపోతాడు. దాన్ని పరిశుద్ధాత్మ ఆనందం తెలియదు ఆవిడకి. అందుకని ఆవిడని సంతోషపరచడం కోసం లోకరీతిగా ఏమి కావాలంటే తెచ్చింది ఆ లోకంలో వాటిని చూసుకొని చాలా ఆనందపడిపోతాడు. ఎవరైనా మేలు చేసినప్పుడు ఏదో అవసరతలో పాల్పొందారు అనుకోండి, నాయన ఈ అవసరతలో పాల్పొందడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు ఆయన అని ఆయన కనపరచడం, అది ఆనందం వేరు. ఎవరో నీకు వస్త్రాలు లేవు, ఎవరో నీకు తెచ్చిచ్చాడు, వస్త్రాలు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ఆయన, అది ఆత్మ సంబంధంలో ఆనందం. కానీ ఆ వస్త్రాలను బట్టి కనుక సంతోషపడిపోతున్నాం అనుకోండి, అది ఏమవుతుంది చెప్పండి, లోక సంబంధమైనటువంటి ఆనందం ఉంది. ఆయన ఇచ్చాడని సంతోషించడం వేరు, వీటిని చూసుకొని ఆనందపడిపోవడం వేరు, లోకానందం వేరు. కాబట్టి పిల్లరా, కాబట్టి నీ సర్వశక్తివంతుడు సర్వోన్నతుడైన వాడు పరలోక సంబంధమైన ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయన. మనము ఆయన రాజ్యానికి వెళుతున్నామంటే ఆనందం, ఆయన ఎదుర్కోబోతున్నామంటే ఆనందము. దీన్ని నువ్వు మర్చిపోయి చక్కగా లోక సంబంధం వాటి ఎందుకు ఆనందిస్తూ ఉంటావు. మీ ఆయన నీకు 100 రూపాయలు అడిగామనుకోండి, 200 ఇచ్చాడు అనుకోండి, సంతోషపడిపోతుంటావు, ఆనందపడిపోతుంటావు. లోక ఆనందించకూడదనే విషయాన్ని నువ్వు మర్చిపోతావు, లోక సంబంధమైన వాటి ఎందుకు సంతోషించకూడదనే విషయాన్ని మర్చిపోతావు, ఆయన ఎందుకు ఆనందించాలనే విషయాన్ని మర్చిపోతావు, లోక సంబంధం వాటి ఎందుకు సంతోషపడుతుంటావు. గమనించు, నువ్వు ఈ రాజ్యాన్ని మర్చిపోయావో కిందకి పాతాళానికి. ఎవరైతే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని మర్చిపోకుండా నీతితోనూ సమాధానంతో పరిశుద్ధాత్మ ఆనందంతో ఎవరైతే ఉంటారో, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారో, ఆయన భయపరుస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఆయన అంతే దుర్నీతిగా నడవకూడదని మర్చిపోయి, విరోధంగా ఉండకూడదని మర్చిపోయి, లోకరీతిగా ఆనందించకూడదని మర్చిపోయి, నువ్వు ఇతరులకు విరోధంగా నడుస్తూ, ఎప్పుడు కూడా ఎవరొకరితో కయ్యాలాడుతూ, ముఖం ఎత్తుపట్టుకొని ఉంటూ, లేకపోతే లోకరీతిగా ఆనందిస్తూ, వాక్యాన్ని మర్చిపోయి, ఆ రాజ్యాన్ని గురించి మర్చిపోయి, ఆ విధంగా ఇంటి దగ్గర ఉంటున్నావు అనుకోండి, పాతాళానికే నువ్వు ఎంత భక్తి కలిగిన దాన్ని చెప్పుకున్నా, ఎంత భక్తి కలిగిన వాడిని చెప్పుకున్నా, నీవు ఆ రాజ్యాన్ని మర్చిపోయి లోకరీతిగా విరోధంగా లోకానందంతో జీవిస్తున్నావు కాబట్టి ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంత ఆనందిస్తుండే, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాన్ని, ఈ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ ఉండాలా. ఆయన నామేస్తారు. హల్లెలూయా. భర్త నిన్ను బండి మీద తీసుకెళ్ళిపోతుంటే వాక్యం గుర్తుకు రాదు, ఏమి గుర్తుకు రాదు, పైన పడిపోతుంటాం, భుజాల మీద అలాగా పడిపోతుంటాం, కోడి పిల్లలాగా. ఏమైపోతుందో చెప్పండి, ఆయన భుజం మీద ఇలాగ నాకు తప్ప భర్త ఇంకెవరికి లేరు, మా ఆయన కంటే గొప్పోడు ఇంకెవరు లేరు, నాకు చాలా అందగాడు దొరికాడు, చాలా గొప్ప భర్త దొరికాడు అని ఏమైపోతుందో చెప్పండి, ఆ భర్త మీద అలా బుడుగుడు పడుతుంటారు, భుజం మీద అలాగ పైన పడిపోతుంటారు, ఆనందపడిపోతుంటారు. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ ఆనందం ఏమైపోతుంది చెప్పండి, గాలిలో తేలిపోతుంటారు కుర్రపిల్లల్లాగా. నీకు అర్థమవుతుందండి? లోకానందము కాదు, నువ్వు దేని మీద వెళుతున్నా ఆయన స్తుతించుకుంటూ ఆయన ఆనందంతో వెళ్ళాలి తప్ప, మా ఆయన అలా తీసుకెళ్ళి తిప్పుతున్నాడు కాబట్టి చాలా బ్రహ్మాండమైన భర్త నాకు ఆయనని లోకంలో వాళ్ళు ఏంటి ఇలా అనుకుంటారని కనీసం ఏమి జ్ఞానం లేకుండా, వివేచన లేకుండా అన్ని జనుల మధ్య మీరు వెలుగు వలె ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. అబ్బో లోకమంతా మాకు చూడాలా, మాకు బండి ఉందని, అబ్బో లోకమంతా మేము చూడాలా మమ్మల్ని అనుకుని
ఒకరికొకరు నవ్వుకుంటూ ఈయన ఇకిలించుకుంటూ పళ్ళు ఇకిలించుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఈయన వేగంగా నడుపుతూ ఉంటాడు, ఈయన నవ్వు చూసి ఆహా అని. ఎందుకు ఇలా చెప్తున్నాడు? సిగ్గు రావాలని చెప్తుంటారు అన్నమాట. బైబిల్లో కూడా ఏలియా అపహాస్యం చేశాడు ఉంది బైబిల్లో. ఆయన దూరంగా ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో. ఏలియా అపహాస్యం చేశాడు. ఆ ఎద్దులు ముక్కలు చేసి అగ్ని ఎవరు ప్రార్థిస్తే ఆ టైంలో. కాబట్టి పిల్లారా, నువ్వు వెళ్తున్నావు అంటే బండి మీద ఎవరైనా చూడగానే ఎంత పద్ధతమైన వారా, ఎంత చక్కగా వెళ్తున్నారా. సమాజంలో వాళ్ళు కూడా ఒకరికొకరు భార్య భర్త కొంచెం గ్యాప్ ఇచ్చి చాలా చక్కగా వెళ్తున్నారా, చాలా పద్ధతిగా వెళ్తున్నారా అనుకోవాలి నేను చూసి. అంతేగాని దూరం కూర్చోదు ఆవిడ, ఎందుకంటే అందరూ చూడాలి కదా మరి ఆవిడ్ని. అలా రోడ్డు మీద ఏమైపోతారో చెప్పండి, దారిలో వెళ్ళిపోతూ ఉంటారు ఆ విధంగా. అన్ని జనులు వెళ్తారు ఆ విధంగా. క్రైస్తువులను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఆనందంలో ఉన్నా, దేని మీద ప్రయాణం చేస్తున్నా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళుతూ ఉన్నా కానీ అన్ని చింతలు ఆయనకు అప్పగించేసి ఆయన ఆనందంతో వెళ్ళాలి తప్ప, అంతేగాని ఆ బండి మీద ఎక్కగానే హుషారు వచ్చేసి నీవు ఏదో లోకానందంతో కాదు, ఆయన నిన్ను ఆనందంతో వెళ్ళాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందము నా యావే నాకిచ్చెను, స్తుతింతో స్తుతింతో స్తుతింతూనే సాగెదను, స్తుతింతో స్తుతింతో స్తుతింతూనే సాగెదను. హల్లెలూయా, ఆనందమే, హల్లెలూయా, ఆనందమే, హల్లెలూయా, ఆనందమే, ఆనందమే. స్తుతింతో స్తుతింతో స్తుతింతూనే సాగెదను, స్తుతింతో స్తుతింతో స్తుతింతూనే సాగెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం ఏంటంటే, నువ్వు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక. నువ్వు ఏ ఒక మాటలు నమ్మావు అనుకుంటా, నమ్మినప్పుడు ఆత్మ సంబంధ విషయాలు కూడా మర్చిపోతావు. అబద్ధమైన వాటిని నమ్మడం వల్ల ఆయన కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లారా, ఆయన మనం ఏం చేయకూడదు చెప్పండి? మర్చి పోకూడదు. ఇంకా పత్రికలు ఏముందండి చూడండి పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏముందంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడమ్మా, 5వ వచనం నుండి ఒకసారి ఇచ్చాను. నా కుమారుడా, యావే చేయి శిక్షను తృణీకరించుకము, ఆయనను గద్దించినప్పుడు ఇసుకము. యావే తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచితిరి. వాక్యాన్ని మర్చిపోతే ఏమొస్తుందంట? శిక్షిస్తాడు. వాక్యాన్ని మర్చిపోతే ఏం చేస్తాడు చెప్పండి? గద్దిస్తాడు. ఇక రాబోయే రోజు గద్దింపు ఏముండదు, శిక్షించి ఆయన వైపు తిప్పుకోవడం ఏముండదు, డైరెక్ట్ పాతాళం లేచేది. ఎందుకంటే ఇది తుది తీర్పు, ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఇది ఇంతకుముందు ఏం చేసేవాడు చెప్పండి? హెచ్చరిక మరిచినప్పుడు శిక్షించేవాడు. నాయన ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన వైపు తిరిగేవాడు, జ్ఞాపకం చేసుకునేవారు, కట్టల ప్రకారం నడిచేవారు. అయ్యో, నేను ఈ వాక్యం మీరిపోవడం వల్ల నాకు ఈ శిక్ష వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, లేకపోతే బలహీనత వచ్చింది, లేకపోతే శోధన వచ్చింది, లేకపోతే కష్టం వచ్చింది అనుకుని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగేవాడు, పాపం చేయకుండా జీవించేవాడు. మరలా ఏదైనా మీరిపోతే మళ్ళీ శిక్షించేవాడు ఆయన. ఇక్కడ శిక్షించడం గద్దించడం ఏముండదు. నువ్వు ఆయన వాక్యమును మర్చిపోకుండా ఉంటే వచ్చేస్తావు. మర్చిపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఫైనల్ ఇది. ఇంకా శిక్షించడం, లేపడం, శిక్షించడం, నిన్ను మళ్ళీ ప్రేమించడం ఇంకేముండదు.
ఇక ఈ యొక్క తుది తీర్పు ఏమిటంటే ఇక కనికరము లేనిటువంటిది. ఇంతకు ముందు అనేట్టు నీ మీద కనికరపడే శిక్షించేవాడు, గద్దించేవాడు. ఇక కనికరపడ్డ ఆయన పాతాళం దూషేస్తాడు. చివరి జడ్జిమెంట్ ఇది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. విడవబడితే ఇంక ఎవడు నిన్ను రక్షించలేడు, ఎవరు నిన్ను కాపాడలేరు. భయంకరమైన. అందుకని బైబిల్లో ఆతిథ్యము చే మరొకడిని కొన్ని మాటలు రాయబడ్డాయి. కాబట్టి పిల్లరా, అలాగే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ ఈ యొక్క సద్గుణాలు ఎవరికైతే లేకపోవునో వాడు పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టివాడు, లేనివాడు అవుతాడనుంది. ఆ లక్షణాలు, ఆ సద్గుణాలు నీళ్ళు లేకపోయినా ఏమండి వాడు పాపక్షమాపణ కలిగిన విషయాన్ని కూడా ఏమైపోతాడు చెప్పండి, మర్చిపోతాడు. కాబట్టి పిల్లరా, సమయం లేదు కనుక, అయిపోయింది కనుక ఇది ఆయన మర్చే సమయం ఇది కాదు. అనుక్షణం అనుదినము ఆయన జ్ఞాపకం చేసుకునే సమయం. కాబట్టి నువ్వు ఎత్తబడాలి, ఆ రాజ్యంలో ఉండాలనుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ నీతిగా నడు. నీతిని మర్చిపోవద్దు, సమాధానాన్ని మర్చిపోవద్దు, పరిశుద్ధాత్మ ఆనందాన్ని మర్చిపోయావంటే ఆ రాజ్యాన్ని నువ్వు మర్చిపోయావని అర్థం. కాబట్టి నువ్వు ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మని ఆనందాన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చిన నడుస్తున్నావేమో. నిన్ను హెచ్చించుకొని ఇతరుల మీద సాగించుకుంటున్నావేమో. నిన్ను హెచ్చించుకొని ఇతరుల మీద విరోధంగా నడుస్తున్నావేమో. లోకరీతిగా ఆనందిస్తున్నావేమో మర్చిపోయి నువ్వు లోకరీతిగా లోక సంబంధమైన వాటి మీద సంతోషపడిపోతున్నావేమో. ఆలోచించి తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ఆయన మర్చిపోయావా? నీవు సొంత భర్త అయినటువంటి ఆత్మ సంబంధమైన మెస్సేజ్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆయన మర్చిపోయావంటే కిందకే వెళ్ళిపోతావు. ఆయనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే నువ్వు మర్చిపోకూడదు. ఆయనే నువ్వు మర్చిపోతున్నావు. నీ రక్షకుడు నువ్వు మర్చిపోతున్నావు. నీ కేడమై ఉన్నవాడు నువ్వు మర్చిపోతున్నావు. నీ బలమై ఉన్నవాడు నువ్వు మర్చిపోతున్నావు. లోకరీతిగా కాదు సుమా, ఆయన ఆనందించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మర్చిపోయావనంటే ఎక్కడ మర్చిపోయావో నువ్వు ఆలోచన చేసుకో. ఆయన ఎక్కడ మర్చిపోతున్నావు నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ఆయన మర్చిపోయావంటే ప్రార్థన మర్చిపోతావు. ప్రార్థన చేయవు. నువ్వు పనుల్లో ఉన్న శ్రమ కలిగినా ప్రార్థన చేయవని. శ్రమల వల్ల మర్చిపోతున్నానండి అంటున్నావేమో. శ్రమ కలిగిన ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగిన పాటలు పాడవలని వాక్యం చెప్తా ఉంది.